లేదు మరి. సార్ లెక్కర వచ్చి కంటిన్యూ కేసిరెడ్డి అరెస్టు, జగన్పై ఈడీ దాడి, ఆయన కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం. అరెస్ట్ చేస్తారని ఇప్పుడు ఇందాక మనం చేసి చర్చ కదా, అరెస్ట్ చేస్తారా లేదా, చేయమన్నారా లేదా, ఈ ప్రశ్నలు అలా ఉన్నాయి. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్టివ్గా వెళ్ళటం ఇక్కడ కొంచెం ఆసక్తి కలిగిస్తుంది. కేసిరెడ్డి నిజానికి ఆయన చాలా రోజులు కస్టడీలో కూడా ఉన్నారు, ఇదంతా కూడా జరిగింది, ఆయన దగ్గర దొరికింది, ఆయనే కింగ్ పిన్, దీనంతటికి ఆయనే మూల సూత్రధారి. అసలు ఆయన తెలియక నేను జగన్కు పరిచయం చేశాను కానీ ఆయన ఇంత చేస్తాడనుకోలేదని విజయసాయి రెడ్డి ఆన్ రికార్డ్ విత్ మీడియా. ఈడీ విజయసాయి రెడ్డి ఇంటి మీద కూడా చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు విమర్శించాడే కానీ ఈడీని ఏం పెద్దగా విమర్శించలేదు. చంద్రబాబు నాయుడు చాలా కాలం తర్వాత ఆయన కొంచెం విమర్శించారు, నేను ఎదుర్కొంటాను వీటన్నిటిని నేను మళ్ళీ ప్రకటించారు. విజయసాయి రెడ్డి పేరు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆయన జగన్కు చాలా సన్నిహితుడు, ఇదివరకటి కేసులు వాటి అన్నింటిలో కూడా ఆయన ఏటుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాజకేశ్వరరెడ్డి మీద చేయడం అప్పుడు ఈడీ చెప్తుంది ఏంటంటే 3,800 కోట్లు, ఇది దేశంలో లిక్కర్ స్కామ్ చాలా చోట్ల జరిగింది కానీ ఇంత మొత్తం ఇంకా ఇతర చోట్ల లేదు. ఇతర చోట్ల ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలోనో తమిళనాడులోనో జరిగిన దానికి దీనికి కొంత తేడా కూడా ఉంది. ఇది నేరుగా ప్రభుత్వం పాటుకోవటము, రేట్లు నాసిరకం అమ్మడం ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి దీని అంతట్లో కేసిరెడ్డిని ముఖ్యమైనదిగా చూపిస్తే, అలాగే అంతకుముందు కేఎన్ఆర్ జగన్ సహాయకుడుగా ఉన్నటువంటి ఆయన నిన్ననే ఒక వార్త ప్రకటించింది ఒక ప్రముఖ పత్రిక, కేఎన్ఆర్ ఈజ్ బ్యాక్ విత్ జగన్తో పాటు మామూలుగా విధి నిర్వహణలోనే ఉన్నారు, మాకేమంత సంబంధం లేదని వీళ్ళు చెప్పారు. కానీ చూడండి మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళి జగన్తోనే ఉన్నారని కూడా వాళ్ళు ఫోటోలు ప్రకటించారు. సో అటు తెలుగుదేశం అనుకూల మీడియా కానివ్వండి, ఇటు సిట్ కానివ్వండి, వీటిని మించి ఈడీ కూడా రంగంలోకి వచ్చి ఇప్పుడు కేసిరెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డినే వాళ్ళు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈడీ దాడులు, దర్యాప్తులు ఇవి కొనసాగుతాయి. ఇలా అనుకోవడానికి జాతీయ పరిస్థితి కూడా ఒక కారణమవుతుంది. ముఖ్యంగా బెంగాల్లో మమతా బెనర్జీ ఇంటిని సోదా చేయడానికి 1-2 సార్లు వీళ్ళు వెళ్ళటము, అక్కడ ఉన్న వాళ్ళు ఆపటం జరిగినప్పటికీ ఇంకా మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. కేరళలో నిజానికి ఈ తరహా కాదు, పినరాయి విజయన్ ప్రభుత్వము ఆయన మీద ఇలాంటి ఆరోపణలు ఏమీ లేవు. కానీ ఒక కేసు ఈడీ ద్వారా పెట్టి అక్కడ కూడా నోటీసులు ఇస్తున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రులు చాలామంది మీద, తనతో లేని ఎన్డీఏలో లేని వాళ్ళ మీద ఈ ప్రయోగించడం అనే ప్రక్రియ చాలా జోరుగా సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఈడీ ద్వారా కానీ సిట్ ద్వారా కానీ ఖచ్చితంగా ఇది తదుపరి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అవుతారు. కేసిరెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేయటము, ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తాన్ని ఈడీ ద్వారా ఇప్పటివరకు సిట్ ద్వారా తీసిన అంశాలను ఇప్పుడు ఈడీ ద్వారా పరిశీలి చేయటం అన్నది కేంద్రం యొక్క పాత్రను, జోక్యాన్ని కూడా తెలియజేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఉచ్చుగా దారితీస్తుంది. అందుకని ఈ మధ్య ఆయన కూడా బాగా యాక్టివిటీ పెంచడానికి కూడా ఎప్పుడు ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు జగన్. ఇప్పుడు నాయకులు ఎవరైనా అంతే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయినప్పుడు నంద్యాల దగ్గర ఆయన ఉన్నారు. సో ఇప్పుడు పాదయాత్ర షెడ్యూల్ చాలా వేగంగా ప్రకటించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా తరచూ చర్చలు ఇవన్నీ కూడా జరుపుతున్నారు. ఎంత తొందరగా జనంలోకి వెళ్తే అంత మంచిది. ఒకవేళ జరగాల్సిందా మనం చెప్పలేము, ఎందుకంటే అరెస్టు మీద రకరకాల అంచనాలు ఉంటాయి. కానీ ఈ సమయంలో కేసిరెడ్డిని ఈడీ దిగి అరెస్ట్ చేయటం మటుకు రాజకీయ వర్గాలు ప్రత్యేకించి గమనిస్తున్నాయి. ఇది వైసీపీకి ప్రతికూలమైన దిశలోనే నడుస్తుంది. పైగా జగన్ దూకుడు పెరుగుతోంది అనే ఒక విమర్శ కూడా ఉంది. రెడ్ బుక్ ఇంత ముందులాగా వేగంగా లేదు, మళ్ళీ కొంచెం దాన్ని పెంచాలి అనే ఒత్తిడి తెలుగుదేశంలో నుంచి కూడా వస్తుంది. వైసీపీ నాయకులు కూడా అంతకంతకు గొంతు పెంచుతూ ఉన్నారు. కాకపోతే ఒకటే స్థానిక ఎన్నికల షెడ్యూల్, మళ్ళీ స్థానిక ఎన్నికల్లో ఇదేమైనా మెయిల్ చేస్తుందా అనే ఒక సందేహం మటుకు ఉంది. సార్ మీనాక్షిపై తుఫాను